నాకు ఎక్కువ ఏం చెప్పాక ఇక నాకు కోపం వస్తుంది, బీపీ లేస్తుంది, కొట్టినా కొడతా అంటావా? డిలీట్ చేసే చేస్తా బాబు, నాకు ఇటువంటి చెప్పాలి, ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చేస్తాను, నేను డిలీట్ చేస్తా, నాకు టైం వచ్చినప్పుడు చేస్తా. నేను ఎడిపోతావు కూర్చో ఫాల్తూ కొడుక. మీకు ఆడ కెమెరా కనిపిస్తుందా? ఎడిపోతావు, ఆడ కెమెరా కనిపిస్తుందా ఇక్కడ? మా మరిదితో ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ వచ్చేసి మాకు 4 ఇయర్స్ అవుతుంది మా మ్యారేజ్ అయ్యి. ఓకే. 4 ఇయర్స్ గ్యాప్లో మా ఆయన ఏంటంటే ఆఫీసు ఇంటికి ఆఫీస్కి వెళ్ళడం, ఇంటికి రావడం, అదే రొటీన్ లైఫ్ లాగా మామూలు షాపింగ్కి, మూవీస్కి బయటకు వెళ్దామని అంటే తను నన్ను బయటకి ఎక్కడికి తీసుకెళ్ళాడు. అవునా? మీ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజేనా? మరి ఎంతమంది పిల్లలు మీకు? పిల్లలు లేరండి ఇప్పటివరకు. పిల్లలు లేరా? 4 ఇయర్స్ అయింది అన్నారు మ్యారేజ్ అయింది, పిల్లలు లేరు. అదే చెప్తున్నా కదా, అది ఆఫీస్కి వెళ్ళడం దాని మొత్తం అసలు అంటే మీ గురించి పట్టించుకుంటారా మరి? పట్టించుకోరు. ఒక 1 ఇయర్ నుంచి మా మరిది ఊర్లో ఉంటారు అన్నట్టు. అంటే మరిది ఊర్లో ఉంటారు? ఓకే. ఊర్లో ఉంటారు. తను ఇక్కడికి స్టడీస్ కోసం అనేసి సిటీకి వచ్చినారు. ఓకే. సిటీకి వస్తే తను కాలేజ్లో జాయిన్ అయినరు. మా ఇంట్లో నుంచే వెళ్తారు అన్నట్టు. మీ ఇంటి నుంచి వెళ్తారా కాలేజ్కి? అంటే హాస్టల్ చూసుకోవాలి, బయట హాస్టల్ చూసుకోవాలి, మా ఇంట్లోనే ఉంటున్నారు. ఓకే. సో మా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇట్లా మా ఆయన సండే అయినా సాటర్డే అయినా ఎప్పుడు ఇంట్లో ఉండరు, బయటకు తీసుకెళ్ళరు, ఎటు తీసుకెళ్ళరు కదా. సో ఆ టైంలో మా మరిది గారు ఉన్నారు కాబట్టి తననే మమ్మల్ని ఎక్కడికైనా బయటకు వెళ్ళాలన్నా, షాపింగ్కి వెళ్ళాలన్నా అంటే మీరు తన హెల్ప్ తీసుకునేదా? తన హెల్ప్ తీసుకునేది అన్నట్టు. అలా మేము చాలా క్లోజ్ అయిపోయినాం అన్నట్టు. చాలా క్లోజ్ అయిపోయినాం అన్నట్టు. అట్లా క్లోజ్ అంటే ఆయన కొంచెం ఏప్రిల్ లాగా. క్లోజ్ అంటే ఆయన కొంచెం ఏప్రిల్ లాగా. అదేంటమ్మా మీ మరిదితో అఫేర్ పెట్టుకోవడం ఏంది? మరిదితో అఫేర్ అంటే హస్బెండ్ చక్కగా ఉండట్లేరు కదా. మరిదితో అఫేర్ అంటే హస్బెండ్ చక్కగా ఉండట్లేరు కదా. కాకపోతే తప్పు కదా ఇది, మీకు తెలుసు కదా తప్పు అని చెప్పి. కాకపోతే మరి తప్పని తెలిసి కూడా మరి అఫేర్ చేయడం ఏంది? ఆలోచించాలి కదా మీరు కూడా. మీ హస్బెండ్తో ఏమైనా ఉంటే ఓకే, మీ హస్బెండ్తో మీకు ప్రాబ్లం ఉంది, నాకు అర్థమవుతుంది. హస్బెండ్తో ఉన్నప్పుడు హస్బెండ్తో మాట్లాడాలి, అంటే మీ పేరెంట్స్ తోటన్నా మాట్లాడుకోవాలి. కానీ కరెక్టే, కానీ మా ఇంట్లో అంటే తను కొంచెం అన్నీ చూసుకుంటున్నారు కదా, అట్లా క్లోజింగ్ ఎక్కువైపోయి తనతో ఉండడం జరిగింది అన్నట్టు. ఓకే. మరి ఇప్పుడు ఎందుకు, ఏం ప్రాబ్లం వచ్చింది ఇంకా మీకు? ప్రాబ్లం ఏంటంటే మా మరిది తనతో ఉన్నట్టు తన ఫ్రెండ్స్ ఉంటారు కదా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, తను వాళ్ళ దగ్గర కూడా పడుకో అది ఇది అనేసి. ఫ్రెండ్స్ ఉంటారు కదా, తను వాళ్ళ దగ్గర కూడా పడుకో అది ఇది అనేసి. వాడు మనిషి ఏంది? అది మీరు వదినే కదా, మరి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గర పడుకోమనడం ఏంది? ఏంటంటే మేము పర్సనల్గా ఉన్నప్పుడు ఫొటోస్ ఇట్లా తీసుకుంటాం. ఫొటోస్ వీడియోస్ పర్సనల్గా ఉంటుంది కదా. అంటే అప్పుడు ఫొటోస్ కూడా తీసుకున్నారా? అదేం నుంచి మన పనమా? తను తీసిండు అన్నట్టు. అవి నేను అవి పెట్టేస్తా, నేను అక్కడ పెట్టేది ఇక్కడ పెట్టేస్తా అనేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. మీరు అఫైర్ పెట్టుకోవడమే తప్పు, మళ్ళీ దానిలో నీచమైన పని చేస్తున్నప్పుడు కూడా ఫోటోలు వీడియోస్ ఎవరైనా తీసుకుంటారా? అదే అన్న, అందుకనే మీరు ఏదో సొల్యూషన్ చేస్తారనేసి ఇక్కడి వరకు వచ్చిన. ఏందమ్మా మీరు, మీకు ఎడ్యుకేటెడే కదా, మీరు ఎడ్యుకేటెడ్ అయినప్పటికీ ఇలాంటి తప్పు చేయడం ఎట్లా అనిపిస్తుంది మీకు తెలిసి కూడా? ఇలా బయటకి ఓకే, మీరు అఫేర్ పెట్టుకున్నారు, కనీసం ఆ పర్సనల్ ఉన్న టైంలో ఫొటోస్ తీసుకున్నప్పుడు కూడా చూసుకోరా? ఓకే, మీరు అఫేర్ పెట్టుకున్నారు, కనీసం ఆ పర్సనల్ ఉన్న టైంలో ఫొటోస్ తీసుకున్నప్పుడు కూడా చూసుకోరా? సో గైస్, వాడిని పిలిచైతే మాట్లాడదాం, వినకుంటే మాత్రం ఎట్లా తన్నుడంటే తందాం. ఎవరైనా సొంత వదిలిని పట్టుకుని ఎవరైనా బయట వాళ్ళతో షేర్ చేసుకొని అసలు ట్రై చేస్తారు. అసలు ఆలోచన కూడా ఎట్లా వస్తుందో తెలియదు నాకైతే. అసలు పర్సనల్గా ఉన్నప్పుడే ఫొటోస్ తీసుకోవడం ఘోరం అంటే వాళ్ళ బ్లాక్మెయిల్ చేయడం ఏంది? అసలు వాళ్ళ ఫ్రెండ్స్తో పడుకోమనడం ఏంది? ఇంత వేస్ట్ కాలు కూడా ఈ లోకంలో ఉన్నారంటే అసలు నమ్మబుద్ధే కావట్లేదు. సో నువ్వైతే వానికి ఫోన్ చేసి అడ్రస్ పెట్టు, ఏదో ఒక రీజన్ చెప్పి నువ్వైతే పిలువు, మాట్లాడదాం.
హలో వదినా, ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నా. ఏం చేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లోకి వచ్చాను. వర్షం పడుతుంది, ఇక్కడ ఆగిపోయినా వర్షానికి. నీతో కలవాలనిపిస్తుంది ఈరోజు. ఏంటి ఇన్ని రోజుల తర్వాత సడన్ గా? అంటే చేయద్దా? చెయ్యాలి, అట్లా అని కాదు. అంటే ఇన్ని రోజుల తర్వాత వెదర్ కూడా కూల్ గా ఉంది మరి. మా ఫ్రెండ్స్ కూడా తీసుకొని వస్తున్నా. ఫ్రెండ్స్ అంటావేంటి? మా ఫ్రెండ్స్ ప్రతి దానికి హెల్ప్ చేస్తారు అబ్బా. ప్రతి దానికి మన యాక్సిడెంట్ అయితే వచ్చిర్రు నైట్, మనీ ఏమంటారు అయితే తీసుకో మామ అంటారు. ప్రతి దానికి హెల్ప్ చేస్తారు. నువ్వు కూడా మా ఫ్రెండ్స్కి హెల్ప్ చేయవచ్చు కొంచెం. నేనేం హెల్ప్ చేయాలి? నీకేమన్నా మైండ్ ఉందా అసలు? నాతో పడుకున్నట్టు మా ఫ్రెండ్స్తో పడుకో, అంతగా నుంచి ఏం లేదు. ఎంత హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది కదా. నీతో అంత చులకనున్నంత మాత్రాన మీ ఫ్రెండ్స్తో కూడా అలా ఉండమంటావా? తప్పేముంది, అన్న హెల్ప్ చేస్తారు అప్పుడు ప్రతి దానికి అది ఇది అనుకుంటా. ఇంట్లో తీసుకెళ్ళి బయట పెట్టాలని చూస్తున్నావా నువ్వు అసలు? అలా కాదు, అన్న కూడా లేదని అంటున్నావు. అన్న కూడా బయటకు వెళ్ళాడు. అన్న రానికి చాలా టైం పడుతుంది. ఆ లోపు మనం అంతా అయిపోతాయి కదా. చెప్పేసి మనం వచ్చేస్తాం. మైండ్ ఉందా అసలు? నువ్వేంటి అట్లా మాట్లాడతాను? బయట వాళ్ళతో ఉండమని చెప్తావు ఎందుకు? తప్పేముంది, నేనేం చెప్పట్లే కదా, అది దానికే కదా. అన్న ఫ్రెండ్స్ నేను చూసుకుంటా, నన్ను చూసుకుంటారు. మొదటి నా నెంబర్ బ్లాక్ చేసి 1 బ్లాక్ చేయలేదు, ఈ టైంలో చేసినావు మళ్ళీ. నువ్వు ఇట్లా చేస్తున్నావు కదా, అందుకే నేను బ్లాక్ చేశా. అవునబ్బా, నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు కూడా మాకు నేను చెప్పినట్టు ఇంట్లో కదా, అందుకని ఇట్లా చేస్తున్నా. నువ్వు చెప్పినట్టు నేనేమి నాకు చెప్పు. మీ ఫ్రెండ్స్ దగ్గర ఉండమంటూ ఉండాలా? అవును, ఎందుకు ఉండాలి చెప్పు? అలా హెల్ప్ చేస్తారు ప్రతి దానికి. ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ 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 అంటావేంటి? నీకేమైనా అర్థమవుతుందా? నువ్వు రాకపోతే నీ వీడియోస్ అన్ని నా దగ్గర ఉన్నాయి. మన వీడియోస్ అన్ని నేను పెట్టేసా, చూపిస్తాను అందరికి. ఆ పని చెయ్యకు. నేను చేస్తాను మళ్ళీ, నేను చెప్పింది ఒప్పుకో మరి. లేదంటే వీడియోస్ అన్ని నా ఉన్నాయి కదా, ఫొటోస్ వీడియోస్ మన దిగినాయి, ఆ రూమ్ లో దిగినాయి గుర్తుందా, అవన్నీ నా దగ్గరే ఉన్నాయి. ఇన్ని వీడియోస్ పెట్టేసా మరి. చెప్పిన క్యాన్సల్ చేస్తా అంటే ఓకే. ఇప్పుడు నువ్వైతే ఒక్కని రా, తర్వాత మీ ఫ్రెండ్స్తో మాట్లాడదాం. ఇక్కడ వచ్చినాక మాట్లాడదాం అంట. ఓన్లీ మాట్లాడడం కుదరదు, అది అన్ని వర్కౌట్ అవుతాను అంటే వస్తా, లేదంటే ఎలా. సరే నువ్వైతే రా, ఫస్ట్ నేను లొకేషన్ పెడతా, అక్కడికి రా. వచ్చినాక మాట్లాడినాక మీరు అమ్మని పిలిచిన విషయంలో మాట్లాడదాం అనేసి. ఏంటి మాట్లాడేది? మామూలుగానే మాట్లాడదాం అనేసి నీతో. ఏంటి ఈ టైంలో రమ్మని చెప్పావు? నేను మాకు ఎవరు లేకున్నారు ఇంట్లో? లేరు, బయటకు ఫ్రెండ్స్ అందరూ బయటకు ఏ టైంకి వస్తారు? ఈవినింగ్ వస్తారు. అదే ఇప్పుడు లేరు, ఫ్రెండ్స్ కూడా తీసుకొస్తుంటే అయిపోతుండే కదా. మళ్ళీ ఎందుకు వద్దంటున్నావు? నువ్వు చెప్పినట్టు ఇంట్లో నువ్వు ఎందుకు? నువ్వు చెప్పండి నేను వింటున్నా కదా, వినొచ్చు కదా కొంచెం. మళ్ళీ ఫ్రెండ్స్ కూడా ఎందుకు? మనం ప్రతి దానికి వాళ్ళే అబ్బా, నాకు ప్రతి దానికి నాకు వాళ్ళే కావాలి. నేను డబ్బులు పెట్టి నాకు ప్రతి దానికి వాళ్ళే పెట్టి, నేను పబ్బు పోతా వాళ్ళే ఇస్తారు, నువ్వు మంద అవుతా నాకు వాళ్ళే ఇస్తారు, డబ్బులు పెట్టేది కదా మరి. నేను డబ్బులు పెట్టి నాకు ప్రతి దానికి వాళ్ళే పెట్టి, నేను పబ్బు పోతా వాళ్ళే ఇస్తారు, నువ్వు మంద అవుతా నాకు వాళ్ళే ఇస్తారు, డబ్బులు పెట్టేది కదా మరి. అందుకనే డబ్బులు ఇప్పిస్తా అని చెప్పిన, నువ్వు ఇస్తే నాకు ఇస్తావు డబ్బులు. వినొచ్చు కదా కొంచెం. చెప్పింది నువ్వు చెప్పింది వినాలంటే మీ ఫ్రెండ్స్ కాడికి వెళ్ళాలా మరి? వెళ్ళాలి, తప్పదు. అట్లే ప్రతిదీ కావాలి నాకు బీ ప్లేస్ ఉంది, నాకు వాళ్ళే ప్రతి ఇంపార్టెంట్. నేను ప్రతి మాత్రం షేర్ చేసుకుంటా, నాకు డబ్బులు కూడా వాళ్ళే ఇస్తారు నాకు. అసలు నీతో ఉండడమే ఇదే అంటే మళ్ళీ మీ ఫ్రెండ్స్ తో వాళ్ళు నిన్ను చూసి ఒక్కొక్క పిచ్చి అవుతుంది తెలుసా, ఎంత బాగుంటుంది తెలుసా నువ్వు అసలు. నిన్ను చూసి ఒక్కొక్క పిచ్చి అవుతుంది తెలుసా, ఎంత బాగుంటుంది తెలుసా నువ్వు అసలు. పిచ్చి లేస్తే నాకే అసలు పిచ్చి లేస్తుంది అసలు, ఎంత బాగుంటుంది. అలాంటిది వాళ్ళు అసలు తట్టుకోలేకపోతున్నారు, వాళ్ళంతా ఉన్నారు తెలుసా. ఎందుకు ఇలా నువ్వు, నేను చెప్పింది వినొచ్చు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు చెప్పింది కొంచెం విను. నేను ఏమంటే జస్ట్ వాళ్ళు పడుకుంటున్నాను అంతే, నేను ఏమంటున్నా, నేను పెద్ద ఇబ్బంది కూడా పెట్టట్లేదు కదా, ఎందుకు ఇలా చేస్తున్నావు? నాకు కోపం రానివ్వకు నువ్వు. నేను చెప్పేది విను, నేను చెప్తే నేను ఏమంటలేను, వాళ్ళు వస్తారు వెళ్తారు, ఇప్పుడు ఎవరు లేదు కదని కాల్ చేస్తే వస్తారు వెళ్తారు అంతే. నేను ఏమంటలేను, వాళ్ళు వస్తారు వెళ్తారు, ఇప్పుడు ఎవరు లేదు కదని కాల్ చేస్తే వస్తారు వెళ్తారు అంతే. పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? అసలు నీతో ఉండడమే ఇది తప్పు నాది, ఇంకా మళ్ళీ మీ ఫ్రెండ్స్ తో ఉండమని అంటున్నాను. నేను ఏమంటున్నాను, పెద్ద నేను ఇబ్బంది ఏం పెట్టట్లే కదా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నువ్వు అన్నగా ప్రతిదాని కోపం చెప్పి అన్నయ్య ఎవడే ఇలా అయినా, నేను అన్నయ్య ఇట్లా రాకపోతుంది. నేను నువ్వు అన్నగా ప్రతిదాని కోపం చెప్పి అన్నయ్య ఎవడే ఇలా అయినా, నేను అన్నయ్య ఇట్లా రాకపోతుంది. నేను
అన్న ఎవడో ఇలా నాకు ప్రతి దానికి ఫ్రెండ్స్ అన్నయ్య డబ్బులు ఉంటే అన్నయ్య నాకు డబ్బులు ఇవ్వడు, నాకు ప్రతి దానికి ఫ్రెండ్స్ ఇస్తాడు డబ్బులు ప్రతిదీ ఏమైనా. నువ్వేంది పెద్ద సైకో లెక్క సైకో అన్న కోపం వస్తుంది. నేను సైకో ఏమో సైకిల్ కనిపిస్తాను నీకు సైకో లెక్కలా? చూడు సైకో రా నేను ఎందుకు ఇట్లా మాట్లాడుతావు? ఇంత బాగా నువ్వు 1 year నుంచి అన్నమాట ఇప్పుడు ఎందుకు అన్నావు ఇట్లా సైకో అని? ఇంట్లో ఫోన్ మాట్లాడింది ఎందుకు పడుకున్నది కదా పడుకున్నావు అంటే ఇప్పుడు ఎందుకు అంటున్నావు? అంటే ఇదే మాట్లాడికి రమ్మని పిలిచింది నన్ను. ఇదే మాట్లాడతాను ఏం చెప్పడంతో మాట్లాడకు, ఇదే మాట్లాడతాను ఏం చెప్పడంతో మాట్లాడకు. నువ్వు 1 year ముందు ఇలా లేవు, ఇప్పుడు నేను ఇలా తయారైనా అబ్బా నాకు ఏం చెప్పకబ్బా నాకు డబ్బులు కావాలి నేను చెప్పి నువ్వు చెయ్యి, నేను చెప్పి నువ్వు డబ్బులు వస్తాయి. అవునబ్బా నాకు పబ్బుకి పైసలు ఇవ్వమని నేను పబ్బుకి పోతా ఇవాళ నైట్, పైసలు ఇవ్వమని నేను పబ్బుకి పోతా ఇవాళ నైట్. ఎందుకు అరుస్తున్నావు కాత? అంత సీరియస్గా అరుస్తున్నావు ఎందుకు? నేను ఇంత కూల్గా మాట్లాడుతుంటే అబ్బా నేనేం అరవట్లేదు అబ్బా, నేను నీకు మెల్లగా చెప్తున్నా, నీకు అరిసినట్టు వినిపిస్తున్నా నీకు? ఇంత మెల్లగా చెప్తున్నా, నేను అరుసలే నీకు మెల్లగా చెప్తున్నా. సరే కూల్ ఉండు. చెప్పు. అది ఫొటోస్ అంటున్నావు కదా, ఫొటోస్ చూపించు. ఫొటోస్ ఉంటే చూపెట్టబ్బా నేను ఫొటోస్, మరి నువ్వు డిలీట్ చేసే ఫొటోస్ నేనేం చెయ్య. అన్నయ్య చూస్తే బాగోదు, ఫ్యామిలీ మధ్యలోకి వెళ్తే కూడా బాగోదు కదా. ఎట్లా వెళ్తే వెళ్ళి అసలు ఫోటోస్ వెళ్ళి నేను చెప్పినట్టు ఓకే డిలీట్ చేసేసాయి. అది అన్నయ్య చూసినాకో నీకు ప్రాబ్లం నాకు ప్రాబ్లం, ఇద్దరిని కలిసి చేసేస్తారు. నేను చెప్పినట్టు వింటే నేను డిలీట్ చేస్తా సరేనా? నువ్వు చెప్పినట్టు విండు, ఎలా ఉన్నాం అలానే ఉందాం, ఇంత స్టార్టింగ్ నేను అలానే ఉంటాను, నేను చెప్పినట్టు విను సరేనా? నాకు ఎక్కువ ఏం చెప్పాక ఇక నాకు కోపం వస్తుంది, బీపీలు వేస్తుంది, కొట్టినా కొడతా అంటావా? నాకు ఎక్కువ ఏం చెప్పాక ఇక నాకు కోపం వస్తుంది, బీపీలు వేస్తుంది, కొట్టినా కొడతా అంటావా? ఫోటోలు డిలీట్ చేస్తా నేను ఫోటోస్ డిలీట్ చేస్తాను, నేను చెప్పినట్టు నువ్వు విను. అన్నయ్యకి తెలిసింది అనుకో నిన్ను నన్ను నరకేస్తాడు. అన్నయ్య తెలియకుండా మేనేజ్ చేస్తాను ఓకేనా? ఇన్ని రోజులు తెలిసింది అన్నయ్యకు, ఇప్పుడు ఎలా తెలుస్తుంది? తెలియదు, నీకు తెలియకుండా మేనేజ్ చేస్తాం. ఇన్ని రోజులు మేనేజ్ చేసినావు కదా అలానే మేనేజ్ చేయి, నేను కూడా ఏం తెలియనట్టు ఉంటా. ఇన్ని రోజులు కలిసి ఉన్న ఒకే రోజు తెలిసింది అన్నకి, తెలిసింది అన్నకి. సో ఇప్పుడు కూడా అంతే తెలియదు, ఇన్ని రోజులు ఎలా ఉన్నా అలానే ఉందాం సరేనా? డిలీట్ చేస్తా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? చేస్తాను నేను డిలీట్ చేస్తా, నాకు టైం వచ్చినప్పుడు చేస్తా నేను. ఏం జరుగుతుంది ఇక్కడ? నేను ఎవరైతే నీకెందుకు ఎవరింట్లోకి వచ్చినావు? నువ్వు నా ఇంట్లో ఉన్నావు, ఇక్కడ విను ఫస్ట్. ఎందుకు అరుస్తున్నావు? ఎందుకు అరుస్తున్నాను? నా ప్రాబ్లం లేదు. ఒక్క నిమిషం. ఎందుకు అరుస్తున్నావు? నా బాధ లేదు. ఇక్కడ మాట్లాడు. ఇక్కడ మాట్లాడు బ్రో. ఎందుకు గ్యాప్ ఇవ్వు? ఎందుకు అంత అగ్రెసివ్ ఎందుకు అవుతున్నావు? ఇక్కడ కూల్గా మాట్లాడు బ్రో. ఎందుకంత అగ్రెసివ్ అంటారు? నా బాధ ఏం లేదు. ఫోటోలు తీసుకుని ఎందుకు? ఇక్కడ ఫస్ట్ నువ్వు ఇక్కడ ఆమె సొంత వదినేగా. అవును వదిన మా వదిలేరా? నీకేం నొప్పి? అవును వదిన మా వదిలేరా? నీకేం నొప్పి? ఎందుకంత అగ్రెసివ్? నేను మాట్లాడుతున్నావు నార్మల్ గా. మాట్లాడు. బీప్ దెంగ నీకు దోసలతో కొట్టిపిస్తా నేను. ఫస్ట్ కూల్ అయ్యి మాట్లాడు. ఫస్ట్ కూర్చో చెప్పు. కాదు నువ్వు ఎందుకంటే సైకోలో బిహేవ్ చేస్తున్నావు? ఎందుకు పిచ్చి కుక్కలాగా వస్తున్నావు? నువ్వు ఫస్ట్ కూల్గా మాట్లాడు. ఇక్కడ నేను చెప్పింది మర్యాద వింటే బాగుంటది, లేకుంటే ఎట్లా చేయాలో అట్లా చేస్తాను నేను. ఏం చేస్తావు? మామూలు అరే చెప్పేది కూర్చోరా ఫస్ట్ కూర్చో. ఎందుకు అరుస్తున్నావు? ఏం చేస్తారా? నేను ఎవరిని కొడతావు? సైకో ఫాల్తున్నా కూడా వారను. ఇక్కడ బీప్ దెంగ కొట్టినా కూడా ఎక్కడికో పోతావు. నల్లకుండా పోతావు కొడితే విన్నావా? నల్లకుండా పోయి పడతావు కొడితే. ఎవరు నువ్వు వీడికి వచ్చి మాట్లాడుతున్నావు? నన్ను చేయలేపుతున్నావేమో నా మీదకి. అరే పిచ్చి కుక్కలు అరుస్తున్నావు నువ్వు. ఎవరు ఇక్కడ ఫాల్తు కొడుక చెప్పింది మాటినావు ఆరను మాటినావు చేయలేకపోతే ఏం చేస్తారా కొడుక? ఇంకెక్కువ వచ్చినావు అనుకో ఇన్ని పోయి కారం పోస్తా. ఎవరు రక్కుల్లో మాట్లాడి నువ్వేనా? కొడుక ఫాల్తు కొడుక ఏమనుకుంటున్నావు? ఇక్కడ మాటినరా ఫాస్ట్ ఏమనుకుంటున్నావు? ఏం చదువుతున్నావు? ఏం చదువుతున్నావు ఇక్కడ చెప్పు. నువ్వు ఏం చదువుతున్నావు? జాబ్ ఇప్పిస్తా ఫాల్తు కొడుక.
మీ సొంత వదిన నామా మా వదినే మీ అకౌంట్ అట్నే చేస్తాను ఆ ఆ ప్లేస్ లో మీ అకౌంట్ అట్నే చేస్తారా నీతి ముచ్చట నాకు చెప్పకరా నీతి మాట చెప్పకరే రే మీ అకౌంట్ అట్నే చేస్తాను ఆ ప్లేస్ లో మీ అకౌంట్ అట్నే చేస్తారా నీతి ముచ్చట నాకు చెప్పకరా నీతి మాట చెప్పకరే రే అరే ఓ ఎట్లా సైకో గాళ్ళకి బిహేవ్ చేస్తున్నాయి పాటు కూడా మధ్యలో ఉన్న ఆరేగాను నీ కళ్ళు చూపి ఇక్కడ నీ గంజ దాకా వచ్చినారు ఇక్కడ చూపిరా కళ్ళు నా కళ్ళబట్టి నీకు ఎందుకు రే గంజ దాకా వచ్చినావా నా ఇష్టంలో తాగుతారా నేను గంజ దాకా వచ్చినావా నా ఇష్టంలో తాగుతారా నేను నీ ఫోటో చూస్తుంది కళ్ళుది ఫోటో తీరా ఫస్ట్ కళ్ళు తిని ఫస్ట్ కళ్ళుది గంజ దాకా వస్తున్నావు కొడుకాను కాలేజ్ పోకుండా డ్రగ్స్ తీసుకుంటున్నావు గంజ తీసుకుంటున్నారు నువ్వు అందుకని ఇట్లా బిహేవ్ చేస్తున్నావు సైకోగాళ్ళకి తయారవుతున్నావు నువ్వు విలేజ్ నుంచి ఎందుకు వచ్చినారు నువ్వు అరే హౌలే ఇక్కడ వినరా ఫస్ట్ మాటలు నేడు ఫోటో ఫోటో తీయండి సరే ఫోటో తీయండి ఇక్కడ మాటలు సరే ఫోన్ పక్క పెడతా నువ్వు విలేజ్ నుంచి ఎందుకు వచ్చినావు వీడికి ఎందుకు వచ్చినారు విలేజ్ నుంచి నువ్వు వీడికి చదువుకొని కాదు వచ్చింది గాడిదలు కాస్తున్నారా ఫాల్తూ కూడా వీడికి వచ్చి ఫ్రెండ్స్ అంతా తిరిగి గంజాయి డ్రగ్స్ కూడా తిరుగుతున్నావు ఆమెను ఎట్లా అనుభవిస్తున్నావు మీ వదిన కాదురా ఎవడేయుడు రే ఇక్కడ మాట్లాడరా ఫాల్తూ కొడక ఇక్కడ మాట్లాడు రే ఇక్కడ మాట్లాడు ఫస్ట్ నువ్వు మీ వదిన కాదురా మీ దాంట్లో ఏమంటారా వదిన నీ తల్లితో సమానం అంటారు కదా తల్లితో అసలు పెట్టుకుంటున్నారా ఫాల్తూ కూడా కాను మాటలు చెప్పక నాకు మాటలు చెప్పకు ఏం మాటలు చెప్పకు మంచి మాటలు చెప్పకు నేను నాతో కాదు ఎందుకు నువ్వు ఈ మాటలు ఎవరు అసలు ఎందుకు వచ్చిన వీడికి మంచి మాటలు చెప్పకు నేను నాతో కాదు ఎందుకు నువ్వు ఈ మాటలు ఎవరు అసలు ఎందుకు వచ్చిన వీడికి అరే ఫాల్తూ కొడుక చెప్తున్నా కొడుకో అరే ఇక్కడ మాట్లాడరా నువ్వు ఫస్ట్ ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు నీ ఫోన్ ఏడు చెప్పు ఫోటోలు ఫస్ట్ ఆ ఫోటోలు మీ అక్క ఫోటోలు అన్నీ తీసుకుంటాను నువ్వు పర్సనల్గా ఉన్నప్పుడు పర్సనల్ స్పేస్ ఉన్నప్పుడు ఫోటోలు అన్నీ తీసుకుంటావు ఏం ఫోటోస్ ఏం ఫోటోలు తీసుకోవాలి నువ్వు పర్సనల్ ఉన్నప్పుడు నాకు చెప్తారా ఎవరైనా తెలుసుకుంటా ఆమె చెప్పింది అయితే ఏం చేస్తావు ఇప్పుడు ఆమె చెప్పింది నా ఫోటోలు ఉందని ఏం చేస్తావు వాళ్ళన్న నీకు తెలుసా వాళ్ళన్న నేను తెలుసారా నీకు ఇన్ని రోజులు చెప్పలేదు అన్నానే ఒక్కను అయితే ఇప్పుడు ఏమైందట నేను వచ్చినా ఇప్పుడు ఫస్ట్ ఫోన్ తిను ఫస్ట్ ఫోన్ ఫోన్ తీరా ఫాల్తూ ఫోన్ తీ అవ్వ పాస్వర్డ్ తీరా ఫస్ట్ పాస్వర్డ్ తిను ఫోటోలు కాకుండా గంజాయి కొడుతున్నారా కొడకను ఫాల్తూ కొడకను విలేజ్ నుంచి ఎందుకు వచ్చింది నువ్వు పాస్వర్డ్ తీరా పాస్వర్డ్ తీరా అంటే పాస్వర్డ్ తీయవారా నువ్వు ఫస్ట్ కొడుకు పాస్వర్డ్ కొడుక నువ్వు చదువుకోమని చెప్పి మీ అన్న విలేజ్ నుంచి ఇడికి తీసుకొస్తే గంజాయిలో డ్రగ్స్ అని చెప్పి తిరుగుతున్నావా ఏడున్నాయి ఫోటోలు ఫోటోలు ఏడున్నాయి తీరా ఫస్ట్ చూసుకోలేవు ఫోటోస్ అందులో ఫస్ట్ ఫోటోస్ తీరా నువ్వు యాప్ ది లాక్ ది యాప్ లాక్ ఫోటోస్ లేవు అందులో యాప్ లాక్ ది ఫస్ట్ మీ కాలేజ్ అంతా ఇంట్లో ఉన్నారా కొడుక మీ అందరు స్టేషన్లో కూర్చోబెట్టాలరా నీ ఫాల్తూ కొడుకులా రాదా డ్రగ్స్ గంజాయిని కూడా తిరుగుతున్నారా మీరుడా ఏ కాలేజ్ రా నీది ఏ కాలేజ్ రే ఇక్కడ వినో ఏ కాలేజ్ నీది అరే కాలేజ్ ఎందుకు ఇప్పుడు ఫోన్ వచ్చినా ఫస్ట్ నీ కాలేజ్ ఏడు చెప్పంటున్నా నీ కాలేజ్ ఏడు నీ ఫోటోస్ ని డిలీట్ చేస్తా కానీ నీ కాలేజ్ ఏడు చెప్పు వీడియోస్ ఏంటంటే డిలీట్ చేసుకో తప్పు చేసింది కాదు ఇప్పుడు డిలీట్ చేసుకోవచ్చు ఆ ఫోటోస్ ఏంటంటే మీ అన్నయ్య చేసుకో ఎట్లుంటుంది ఇక్కడ ఇంట్రా మీ అన్నయ్య ఫోన్ చేయాలా ఇప్పుడు మీ అన్నయ్య ఫోన్ చేయాలా నేను మాట్లాడుకుంటాను ఏం మాట్లాడుకుంటావు ఏం మాట్లాడుకుంటారు నువ్వు అరే ఫాల్తూ కూడా ఏం మాట్లాడుకుంటావు ఇప్పుడు మీ ఇద్దరు అఫైర్ గురించి మీ అన్నయ్య చెప్పాలా మీ అన్నయ్యకి చెప్పాలా అంటున్నా మీ ఇద్దరు అఫైర్ గురించి కొడుకు అడిగి నీ పోగులు పెట్టారా మీ అన్న కాదురా మీ వదిన పెట్టి ఇట్లా అఫైర్ పెట్టుకున్నావు సో మీ అకౌంట్ అట్లే అఫైర్ పెట్టుకుంటున్నారా నువ్వు సిగ్గులు ఎదురైందన్నా అన్నం తింటున్నా గడ్డి తింటున్నా ఫాల్తూ కొడుక మత్తులు ఏం చేస్తున్నావు అర్థమవుతుందారా నీకు నేనేం చేస్తలేనురా కాలేజ్ పోతున్నా ఏంద్రా నీ పరిస్థితి అంతా ఇట్లా అవుతున్నాయిరా ఆ గడ్డం ఏంది కటింగ్ ఏంది ఆ కళ్ళు ఎర్రే అవుతున్నావు ఏం చేస్తున్నారు ఇంత ఘోరంగా తాతడవడా గంజాయిని ఫాల్తూ కూడా అది అన్నం అనుకుంటున్నా నీళ్ళు అనుకుంటున్నావు అబ్బా నేను ఏం తాగట్లేదు మా ఫ్రెండ్స్తో పోతున్నా నేను ఎక్కువ తాగట్లేదు వాళ్ళతో అరే ఫాల్తూ కొడుక ఇదే ముఖం తీసుకో స్టేషన్ పోదా మరి ఇదే ముఖం మీద స్టేషన్ పోయి తీసుకెళ్ళారా ఇప్పుడు స్టేషన్ ఎందుకు ఫోటో ఇచ్చా కదా ఫోటోస్ ఏవో డిలీట్ చేసుకో అయిపోతే నేను ఏమన్నా ఫోటో తీసుకోవాలి నాకేమో అయితే మీ సొంత వదిన పడుకో మీ ఫ్రెండ్స్ దగ్గర తీసుకెళ్ళమంటారా ప్రాస్టిట్యూషన్ నడుపుతున్నారా నువ్వు ప్రాస్టిట్యూషన్ తీసుకెళ్తాను ప్రాస్టిట్యూటర్వా ఏం బిజినెస్ నడిపిస్తున్నావు దాంట్లో సిగ్గు లేదురా మీ అక్కను కూడా అంటే బిజినెస్ పంపిస్తారా నువ్వు రేపు మొత్తంకి డబ్బులు లేకుంటే మీ తల్లి కాదు తల్లి ఉంటే తల్లిని కూడా పంపిస్తా
ఏమవుతుందా నీకు అసలు నీకు మాట్లాడుకుని వెళ్ళిపోతున్నా. ఏడిపోతావు కూర్చో ఫాల్తు కొడుక. నీకు ఆడ కెమెరా కనిపిస్తుందా? ఏడిపోతావు, ఆడ కెమెరా కనిపిస్తుంది ఇక్కడ. ఎందుకు ఆన్ చేసి కెమెరా? ఏంది కెమెరా? అయ్యా ఎందుకు ఆపేస్తాను ఫాల్తు కొడుక? ఎందుకు ఆపేస్తాను కెమెరా? ఎందుకు రికార్డ్ చేసి అనుకున్నావు? ఎందుకు ఆపేసావు? రమ్మని నువ్వు ఇక్కడ రూమ్కి తీసుకొని పోదామా? ఇప్పుడు తీసుకొని పోదామా? మీ మమ్మీ మీ పేరెంట్స్ దగ్గర పోదాం, మీ అన్న దగ్గర పోదాం, అందరినీ పెట్టుకొని గ్రూప్. కెమెరా వీటికి రారా కెమెరా దగ్గర పోతాం. కూర్చొని ఫస్ట్ దేని మీద కెమెరా పోతారు? ఫాల్తు కొడుక ఇచ్చినట్టు ఏం లేదు. మా దౌడాలని దగ్గరకు అయితే ఏమనుకుంటున్నావు? ఫాల్తు కొడుక వదిన పట్టుకొని అఫైర్ పెట్టుకుంటావు. అక్క సొంత అక్కను అమ్మను బట్టి అట్లే చేస్తావు నువ్వు. సిగ్గులేని ఫాల్తు చెడుకున్నావు నువ్వు. కెమెరా ఆఫ్ చేస్తే మనం దేనికి ఆఫ్ చేస్తారు కెమెరా? దేనికి ఆఫ్ చేస్తారు? మీ అన్న దగ్గర పోదాం బాధ కెమెరా తీసుకొని. నువ్వు అన్నావుగా ఇప్పుడు అంతా గంజా తాగినా డ్రగ్స్ తీసుకున్నా అని. ప్రతి ఒక్క మాటకు అంతా రికార్డ్ అయ్యి ఉంది లోపల. నువ్వు తీసుకున్నావా? మరి డిలీట్ చేసినావా? నీకన్నా సిగ్గుండాలి అంత అఫైర్ పెట్టుకోనికే. మీ హస్బెండ్కి చెప్పుకోవాలమ్మా ఏదైనా ఉంటే. ఇలాంటి అంత అఫైర్ పెట్టుకుంటే ఎట్లుంటుంది? ఎట్లయితే చూడాలి తయారవుతుండు. గంజా తాగుతానంట కాలేజీ పోయి. ఏం అనిపిస్తలేదా? గిల్టీనెస్ కూడా అనిపిస్తలేదా? ఎట్లా తప్పు చేస్తామా ఇట్లా? అంటే ఇట్లా తప్పులు చేసి ఏం చెప్తాం అనుకుంటారు సమాజానికి? మీరు చదువుకున్నోళ్ళే కదా, చదువుకున్న కూడా లేదు సార్ ఎవరైనా. ఇప్పుడు అంతా ఇది ఏదో నీ వచ్చి చెప్పినా కదా నీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయని కాదు. వీడిని పట్టుకొని తినాలి, నీ ఫోటోలు డిలీట్ చేయాలి. ఇద్దరిని తీసుకెళ్ళి మీ ఆయనకి చెప్పాలి. ఇప్పుడు అంతా ఏదో ఆ ఫోటో చూస్తే మీ ఆయన ఇంకా రెచ్చిపోతాడని చెప్పి ఫోటోలు డిలీట్ చేపించిన. ఇదంతా కాదు. మీ అఫైర్ గురించి మీ హస్బెండ్ని తెలవాల్సిందే. పది నడుదాం మరి, ఇంటికి పోదాం పాటు. ఫస్ట్ మీ ఆయన దగ్గర పోదాం. ఏంద్రా ఏమవుతున్నా అయ్యా? ఏమనుకుంటున్నారా ఫాల్తు కొడుగా? ఏమవుతున్నా అయ్యా? ఏమనుకుంటున్నారా ఫాల్తు కొడుగా? ఏం తప్పైపోయిందని మాట్లాడతావు? ఇంత పెద్దదాన్ని చిన్నపిల్లవ అమ్మ, నువ్వు తెలియక చేయనీకే. తప్పైపోయిందని ఏం తప్పైపోయిందా? ఫాల్తు కొడుకు నువ్వు కూర్చో. ఏమో నువ్వు చెప్పిన ప్రాబ్లం ఆగే. ఏం చేయరు? ఏం చేయవు? ఏ పని చేయట్లేరా నువ్వు? ఫాల్తు కొడుకు డ్రగ్ తీసుకోవట్లేవు, గంజా తీసుకోవట్లేవు, ఏం చేయవు నువ్వు? మళ్ళీ నీ అయ్యా నోరు మూసుకొని కూర్చో. నువ్వేదో ప్రాబ్లం చెప్పని నీకు వచ్చినావు కానీ నీ ప్రాబ్లం సాల్వ్ చేయని కాదు. ఇదంతా పంచాయతీ తీసుకెళ్ళి మీ ఆయనకి చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్ పోయి ఏదో ఒక్క నిమిషం నువ్వు ఫస్ట్ నీ ఫోటోలు ఏవో ఉన్నాయి కదా అని మీ ఆయన చూస్తే ప్రాబ్లం అవుతుంది. అందుకే ఫోటోలు డిలీట్ చేపించిన. ఇదంతా అయిపోయింది కదా. ఇదంతా మీ హస్బెండ్ పోయి చెప్దాం పా. నడు నడు. ఏం చంపేస్తా మరి? ఇప్పుడు తెలియకుంటే నెక్స్ట్ ఇంకేం తప్పు చేయవాను? ఇప్పుడు ఫస్ట్ నడు. నేను నడురా. నువ్వు ఫస్ట్ నువ్వు కూడా నడు. మీ ఆయన దగ్గర నడు ఫస్ట్ నడు. సో గైస్ వీడియో అయితే కంప్లీట్గా చూసారు కదా ఏం జరిగింది అనేది. ఇక్కడ గొడవైన తర్వాత అంటే ఆ అబ్బాయికి కొంచెం బుద్ధి చెప్పిన తర్వాత అయితే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ అన్నకైతే చెప్పడం జరిగింది. సో ఇట్లా మీ వైఫ్ అండ్ మీ తమ్మునికి ఇట్లా కనెక్షన్ ఉంది అండ్ మీ తమ్ముడు కాలేజ్కి సరిగ్గా వెళ్ళకుండా పబ్బుకి డ్రింక్ గంజా అనుకుంటే తిరుగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. సో మేము ఏంటంటే వాళ్ళ లైఫ్ స్పాయిల్ చేయాలని కాదు గైస్, వాళ్ళ అన్నకి తెలవాలి. ఇప్పుడు తెలియకుండా తర్వాత మొత్తం లాస్ అయిన తర్వాత తెలిస్తే ఏం యూజ్ ఉండదు. సో ఇప్పుడే చెప్పడం జరిగింది. అండ్ వాళ్ళ మధ్యలో ఉన్న అఫేర్ గురించి చెప్పినాం. అది డెసిషన్ అతనిది. ఎందుకంటే ఇప్పుడు తెలియకుంటే తర్వాత ఇంకా ఇప్పుడు ఈ అమ్మాయి గురించి వీళ్ళ కనెక్షన్ గురించి చెప్పకుంటే ఈ వీళ్ళ మధ్య ఎవరైతే ఉన్నారో తను ఇంకా వెదిచినగా ట్రై చేస్తాడు. తనని టార్చర్ చేయడానికి ట్రై చేస్తాడు. ఎందుకంటే తను ఆ అబ్బాయి ఎలా అంటే ఒక సైకోలాగా అయిపోయింది అనమాట. ఆ సైకో బిహేవియర్ ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు తను ఆ అమ్మాయి వాళ్ళ మధ్య ఎవరైతే ఉన్నారో కాలేజ్కి వెళ్ళకుండా చక్కగా వాళ్ళ ఫ్రెండ్స్ తోటి బయట తిరిగి పబ్బు గంజాయి డ్రగ్స్ అని కూడా తీసుకుంటా ఆ మత్తుకి బానిస అయిపోయాడు. ఎలా ఎంత ఘోరంగా అయిపోయిందంటే అసలు ఒక్కరోజు ఆ మత్తు తీసుకోకుంటే చనిపోయేటట్టు అవుతుండు గాయస్. అంత సైకోయిస్ట్గా ఫీల్ అవుతుండు. అంత కావాలి ఆ మత్తు కావాలి, ఆ మత్తులోనే బతకాలనుకుంటా ఫీలింగ్లో ఉంటుండు. సో అందుకనే వాళ్ళ వదినని టార్చర్ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరికి ఇట్లా పంపించి డబ్బులు తీసుకోవాలి అన్నట్టు ఆలోచనలో ఉండుతాను. సో ఇవంతా ఇంకా ఫర్దర్ ఇంకా ఎక్కువ అవ్వకూడదని చెప్పేసి వాళ్ళ అమ్మాయి వాళ్ళ హస్బెండ్కి అయితే చెప్పడం జరిగింది. నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే గైస్ ఇప్పుడు ఈ అబ్బాయిలకనే చాలా మంది బయట కూడా ప్రజెంట్ జనరేషన్ అలానే అంత ఖరాబ్ అవుతారు. సో ఇట్లా కాలేజ్కి వెళ్ళకుండా బయట పబ్బులని గంజా అనుకుంటా ఫ్రెండ్స్ తోటి అలా తిరిగి అలా అందరూ ఫ్రెండ్స్ ఇలా ఉంటారని చెప్పలేను కానీ కొంతమంది అట్లా బానిసై ఇతరులను కూడా ఖరాబ్ చేస్తారు గైస్. సో నేను చెప్పేది ఏంటంటే పేరెంట్స్ కొంత పిల్లల మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. వాళ్ళు అసలు కాలేజ్కి సరిగ్గా వెళ్తురా లేదా, ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటిది మంచిగా ఉందా, ఎవరైనా బయట తిరుగుతురా, ఎలాంటి అలవాటు అవుతున్నాయి అనేసి కాన్సన్ట్రేషన్ చేయాలని నేను చెప్పాలనుకుంటున్నాను గైస్. నేను చేసిన విధానం కరెక్టా రాంగ్ అనేది కింద కామెంట్ చేయండి అండ్ నా వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్. అండ్ నేను చెప్పేది ఏంటంటే నా వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేసి అవేర్నెస్ చేయండి గైస్. ఎందుకంటే ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉందో
వాళ్ళకు కూడా తెలవాలి, అంటే ప్రజలకు కూడా తెలవాలని చెప్పేసి నేను వీడియో తీసిన. అండ్ ఈ వీడియోని ఎంత వీలైతే అంత అవేర్నెస్ చేయాలని కోరుకుంటున్నా గైస్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళతో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.